ఏమీ అర్థం చేసుకోలేదు. నువ్వు ఎలక్షన్స్ ముందు చెప్పాలి, సంక్షేమం అనవసరం, అది మేము ఇంతే ఇస్తాం, మిగతాది అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి కావాలంటే మా కోటేయండి, సంక్షేమం కావాలంటే అతను కోటేయండి. ఇప్పుడు జగన్ మావిగన్ విషయంలో నాది మావిగన్, దానికి ఇష్టమైతేనే ఓటేయండి అని అడుగుతున్నాడు. ఈవెన్ మొన్న ఎలక్షన్స్ అప్పుడు 3 రాజధానులను వెళ్ళాడు, పోయాడు. అయినా కూడా నా వాదం ఇప్పుడు మార్చాను, నేను మావిగన్ అని చెప్పి వెళ్తున్నాడు. ఆ ధైర్యం చేయండి. ప్రజల ముందు ఒక మాట, తర్వాత ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్లు అయిపోయాక ఎందుకు ఇంకో మాట మాట్లాడడం? సంక్షేమం ఇప్పుడు భారం అనిపించినప్పుడు నువ్వు మరి ఆ రోజు మేనిఫెస్టో బీజేపీ ముట్టుకొని కూడా ముట్టుకోవాలి. నువ్వు చంద్రబాబు కలిసి పట్టుకున్నారు కదా, అది అంతే. దాంట్లో ఉంది కదా సూపర్ 6, దాంట్లో 50 ఏళ్ళకే పెన్షన్ ఉంది కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి, దాంట్లో 60 ఏళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని ఉంది కదా. 4000 ఇచ్చారు, కరెక్ట్, ఒప్పుకుంటా. పైగా ఇద్దరు ఫోటోలు కూడా వేసుకున్నారు లోపల, బీజేపీ తెలియదు కానీ వీళ్ళిద్దరు వేసుకున్నారు. మరి ఏంటది? దాంతో పాటు ప్రతి మహిళకి 1500 ఇస్తానని చెప్పావు కదా, ప్రతి వాలంటీర్కి 10,000 ఇస్తామని చెప్పారు కదా. అట్లాగే ఇవన్నీ చెప్పి ఇప్పుడు మేము చెయ్యము అనుకుంటే సంక్షేమం అనేటటువంటిది అతిగా ఉంటే తప్పు, నో డౌట్. అసలు సంక్షేమం లేకపోతే అతి పెద్ద ప్రమాదం. నువ్వు ప్రజల ముందు ఆ మేనిఫెస్టో పెట్టి అడుగు. అలా కాకుండా ప్రజలేం కోరుకోవట్లేదు, అనవసరంగా ఇచ్చేశారు అనుకునేటట్టయితే శ్రీలంక అవుతుంది. పోనీ ఓకే, నువ్వు వాళ్ళు అప్పు చేసి సంక్షేమం చేశారు, నువ్వు ఇప్పుడు అప్పు చేస్తున్నావు, సంక్షేమం చేయట్లేదు, ఎక్కడికి పోతున్నాయి డబ్బులు? కానీ ఒకటి సార్, కంపేర్ చేసుకుంటుంటే అంటే వీళ్ళు చేస్తున్న కంపారిజన్, జగన్ హయాంలో ఒకే పథకాలు ఇచ్చి ఉండొచ్చు, బట్టలు నొక్కొచ్చు అంటూ డబ్బులు వేసి ఉండొచ్చు, కానీ మౌలిక సదుపాయాల విషయంలో కానీ ప్రజలకి ఇస్తానన్న నిరుద్యోగులకు ఇస్తానన్న ఉద్యోగాల విషయంలో కానీ ఇవన్నీ ఏం జరగలేదు. కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేసి చూపిస్తున్నాం, ఇది కోరుకుంటున్నారు. కొత్తగా హైదరాబాద్కి వెళ్ళకుండా ఎవరున్నారు? అంటే